కాదు, ఖచ్చితంగా రాజధానిలో కొత్తగా 45,000 ఎకరాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అక్కడ ఎటు సక్సెస్ కావట్లేదు. అక్కడ రైతులు ఇవ్వట్లేదు. పాత రైతులంతా కూడా గొడవకు దిగుతా ఉన్నారు. వాటన్నిటిని డైవర్ట్ పాలిటిక్స్ చేయటం కోసం చేస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో కూటమిని తరిమి కొడతారు రాజధాని పాత రైతులు. ఎందుకంటే జరిగే అన్యాయం అంతా వాళ్ళకే జరగబోతా ఉంది, మోసం అంతా జరగబోతా ఉంది. ఇప్పటిదాకా జరిగిందంతా కూడా కోట్ల ఆస్తులు చూపించి మీకు 100 కోట్లు అయితే ఎకరం 200 కోట్లు అయితే ఆ మబ్బులో ఉంచారు. ఇప్పుడు కొత్తగా 35,000 ఎకరాలు 40,000 ఎకరాలు తీసుకుంటా ఉంటే వీళ్ళకి ఇప్పుడు పొగబెట్టినట్టు అర్థమైతా ఉంది. దాని మీద వచ్చే నిరసన జ్వాలని సద్దుమణచడం కోసం ఇది ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఇది జరిగినది చిన్న అంశమైనప్పటికీ కూడా మనసులు గాయపడి ఉంటే క్షమించండి అని చెప్పేసి అతను గాని, ఆ యాంకర్ గాని, ఆ కృష్ణరాజు గాని మాట్లాడినటువంటి పరిస్థితి. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏముంటుంది సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా కానీ మహిళల పక్షపాతి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కోసమే రాజకీయం అంతా కూడా మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ఎన్నో పథకాలు పెట్టి ఇంటింటికి కూడా ఆ కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీలు చూడకుండా ఆయన సంక్షేమాలను అందించి మహిళలకి ఇళ్ళు ఇచ్చి, స్థలాలు ఇచ్చి ఇన్ని చేసినటువంటి గొప్ప నాయకుడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. మహిళలకి ఎంత ప్రేమ ఉందో, ఎంత ఆప్యాయత, అనురాగం ఉందో జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఈ ప్రపంచానికి తెలుసు. ఇక్కడ ఎల్లో మీడియాకు తెలియాల్సిన అవసరం లేదు సార్. అదొకటి. ఇందాక మేడం గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ చెక్ చేయాలంట. ఏందమ్మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ చెక్ చేసేది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ ప్రజా సంక్షేమం కోసం పుట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ మహిళల కోసం, మహిళల రక్షణ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ మహిళలకి 32 లక్షల ఇళ్ల స్థలాలను ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టడం కోసం చేసింది. ఇదే మా మహిళా పక్షపాత అంటే చంద్రబాబు నాయుడు గారి లాగా లేకపోతే కూటమి వాళ్ళలాగా మేము చేయలే. ఏ కోడలు మగపిల్లాన్ని ఇస్తానంటే ఏ అత్త వద్దంటారో, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడినటువంటి వాళ్ళను వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ యాక్టులు లేవు. కేవలం ఒక మోడరేటర్ గా మాట్లాడుతున్నటువంటి 70 సంవత్సరాల వృద్ధుడిని ఇలా తీసుకుపోయి జైల్లో వేసి కనీసం మందులు తెచ్చుకుంటానన్నా కూడా మందులు వృద్ధుడు గురించి మనం వద్దులేండి సార్, ఎందుకంటే ఆయన కూడా గతంలో మాట్లాడాడు. ఇది కుట్రపూరితంగా ఆద్యం బయటం తప్పితే రైతులు అమరావతి పాత రైతులు గొడవ చేస్తారన్న కుట్రపూరితంగా దీన్ని ఆద్యం పోసి నడుపుతా ఉంది ప్రభుత్వం. ఓకే ఓకే. లేకపోతే అసలు ఇది ఇన్నాళ్ళు జరగాల్సిన చర్చ కాదు కదా సార్. ఆడ 15 సంవత్సరాల మహిళని రేప్ చేసి మర్డర్ చేసి ఆ అమ్మాయిని 15 సంవత్సరాల పాపని చంపేస్తే దాని గురించి మాట్లాడేటటువంటి వ్యవస్థ ఇయ్యాల. దాని గురించి వారం రోజులు జరగాలి సార్ చర్చలు. ఖచ్చితంగా అది కూడా చెప్తాను. కృష్ణ గారు చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. ఓకే దాని గురించి కూడా మాట్లాడదాం. ఖచ్చితంగా వాటి మీద కూడా చర్యలు తీసుకున్నాం. మేడం ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. కృష్ణవేర్ గారు ఒక్క నిమిషం ఆగండి.